తీసుకుంటాం. దీపం పెట్టింది నేను మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు పెట్టాం అధ్యక్ష సమైక్య ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు మళ్ళీ గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఆడబిడ్డలు ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా వంట గ్యాస్ ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి ఎన్డీఏ శ్రీకారం చుట్టాం. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇదే కదా అధ్యక్ష, ఈరోజు ఈ సభ ద్వారా నేను ఒకటే హామీ ఇస్తున్నా. తొందరలోనే ఇప్పటికీ డిఎస్సి అనౌన్స్ చేశాం, దానికి కూడా శ్రీకారం చుడతాం. రాబోయే సంవత్సరం 16,384 ఉద్యోగాలు ఏవైతే చెప్పామో రిక్రూట్ చేసి ట్రైన్ చేసి పోస్టింగ్స్ ఇచ్చి పాఠశాలలు ఓపెన్ చేస్తామని చెప్పి కూడా నిరుద్యోగులందరికీ హామీ ఇస్తున్నాం. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఇది కాకుండా దిశ ఇబ్బందులు ఎన్నున్నా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని చెప్పాం. మే నెలలో తల్లికి వందనం, ఎంతమంది పిల్లలున్నా అంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. ఇంకో పక్కన రైతు భరోసా ఏదైతే చెప్పామో నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. దాంతో జమ చేసి 3 ఇన్స్టాల్మెంట్స్లో ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు భరోసా కింద 20,000 చెప్పాం. దాన్ని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 ఇస్తారు, మనం ఒక 14,000 ఇస్తాం. 2 మ్యాచ్ చేసి 20,000 ఇచ్చే కార్యక్రమానికి ముందుకు పోతాం. ఇది కాకుండా దిశ మత్స్యకారులు 20,000 రూపాయలు ఇస్తా అన్నాం. వాళ్ళు కూడా చేపలు వేటకు పోలేని పరిస్థితి ఉంటుంది. ప్రతి సంవత్సరం హాలిడే ఇస్తాం. ఆ హాలిడే సమయం ముందుగానే వాళ్ళకి ఇవ్వాల్సిన 20,000 కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళను కూడా ఆదుకుంటామని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తున్నా. ఈ 1-2 కాదు అధ్యక్ష, నేను ఒకటే హామీ ఇస్తున్నా. మళ్ళీ నేను ఆ విషయాలు కూడా రీఅఫర్మ్ చేస్తాను. ఏదైతే మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో ప్రతి ఒక్కటి కూడా అమలు చేయడానికి చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నాం. అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సభ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే అధ్యక్ష, ఇక్కడ 2-3 విషయాలు మీ అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. గడిచిన 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచిస్తే నేను 4-5 స్లైడ్స్ చూపిస్తాను. మీ అందరికీ ఒక ఆలోచన వస్తుంది. ఎందుకంటే అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ తరపున నరేంద్ర మోడీ గారిని ఒక ఆదర్శంగా ఎప్పుడైతే అభివృద్ధి చేయాలి, సంపద సృష్టించాలి, దీనివల్ల ఆదాయం పెరుగుతుంది, పెరిగిన ఆదాయం వల్ల ఖర్చు పెట్టాలి, కొంత డబ్బులు మళ్ళీ అభివృద్ధి పైన ఖర్చు పెట్టాలి, మళ్ళీ ఆదాయం పెంచుకుంటూ ఎక్కడికక్కడ ప్రజల్ని సాధికారత చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది ఒక సైకిల్. ఇది సంపద సృష్టించకుండా ఇష్టానుసారం ప్రవర్తించి అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెడితే అది సస్టైనబుల్ మోడల్ కాదు దిశ. ఆ విషయం చెప్పడానికే నేను ఈ 4-5 స్లైడ్స్ మీ ద్వారా ప్రతి ఒక్క మెంబర్కి కానీ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.